అందరికీ శనార్థులు. ఇవాళ ముఖ్యమైన దినం మనందరికీ తెలిసిన విషయమే కదా, అక్షయ తృతీయ. ఇక మరి అమ్మల అక్కలు మొత్తం బంగారం షాపుకు తరలిర్రు. ఇక పెద్ద లైన్ పొదుగలటి సంధి ఇప్పటిదాకా మస్తు మంది బంగారం కొన్నికి ఇలా మస్తు కాయిస్తోనైతే బంగారం షాప్ వరకు వచ్చిర్రు. మరి ఇలా బంగారం కొంటే ఎరకే కదా, మస్తు లాభం వస్తుంది, మస్తు ఉంటుంది జీవితం అంతా. ఇక మరి జీవితంలో కలిసి వస్తుంది, ధనం అన్నీ మంచిగా ఉంటాయి అని చెప్పి ఈ ఒక నమ్మకం అయితే ఉన్నది. వెనుకటి సంధి ఇదే ముచ్చటైతే కొనసాగుతూ ఉన్నది. మరి ఎప్పటి సంధి నిలబడ్డారు, ఏం సంగతి, బంగారం కొనుక్కురా లేరా, ఏం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకుందాము. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి అమ్మనక్కలను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చూస్తూ ఉన్నారు కదా ఎట్లున్నదో లైన్, ఏం సంగతో. అక్క మీ పేరేం పేరు అక్క? నా పేరు పూర్ణిమ. ఏడుకెళ్ళి వచ్చిరు? నేను హైదరాబాదే. ఇక మరి ఎప్పటి సంది నిలబడ్డారు? లైన్లో పెద్ద లైనే ఉన్నది, మరి ఎట్లా? నేను హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడ వచ్చి. ముఖ్యంగా ఈ రోజు అంటే ఇక మరి ఏం నమ్మకం అక్క? ఇవాళ అక్షయ తృతీయ అని మంచి రోజు ఉంది. ఇవాళ లైక్ ధన్తేరస్ అని ఉంటుంది కదా దీపావళి బిఫోర్, సేమ్ అలాగే అక్షయ తృతీయ అని ఒక తిథి ఉంది. అది లక్ష్మీదేవి అండ్ విష్ణు భగవాన్ పూజ అవుతుంది అలా. అయితే ఇవాళ కొంటే బంగారం మనకి గ్రో అవుతుంది ఇంట్లో అని ఇట్లా నమ్మకంతో కొంటారు. ఇక ఎంతున్నది తులం, ఏం సంగతి అడిగి తెలుసుకున్నాం ఆ లోపల ఎట్లా? నేనైతే ఆన్లైన్ చూసుకున్నా 70 లోపు ఉంది, అలా అని కొనడానికి వచ్చిన నేను. ఇక మరి ఎన్ని తులాలు కొందాం అనుకుంటున్నావా అక్క? నేను బేసికలీ 2-3 గ్రామ్స్ కొన్నానని అనుకున్నా అంతే. ఇవాళ ప్రాసెస్ ఉంది కొనాలని. ఇక ముఖ్యంగా ఈ రోజు కొంటే ఎట్లుంటది మరి, జీవితం అంతా మంచిగా బంగారం లెక్కనే మంచిగా ఉంటారా ఎట్లా? మన నమ్మకం మీద అన్న, మనం నమ్మితే ఓకే మనకి మంచిగా ఉంటుంది బంగారం, మనకి గ్రో అవుతుంది, మనకు మంచిగా ఉంటుంది అలా కొంటే, అలా అని కొంటాం. నేనైతే వెరీ ఫస్ట్ టైం కొంటున్నా ఇవాళ. అక్క అయితే బంగారం ఇంత పెద్ద లైన్ లో ఉండైనా సరే నిలబడి బంగారం కొనుక్కున్నది. ఇక మరి ఎట్లా అనిపిస్తుంది, ఏం సంగతి ఓసారి అడిగి చూసి ఎట్లా అనిపిస్తుంది అక్క? బంగారం కొన్నావా? మంచిగా అనిపిస్తుంది కానీ కొంచెం గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది తమ్మి. ఎంతున్నది? 7300. వాయమ్మో, అంతగానం ధర ఉన్నది. మరి ఎంతగానం కొన్నావు నువ్వు? నేను అద్దతుల్లం కొన్నావా? ఎవరి కోసం కొన్నావా అక్క? ఇవాళ బిడ్డ కోసమే. ఇక మరి ఎప్పటి సంది లైన్ లో నిలబడ్డావు? అన్న ఒక గంట అవుతుంది. గంట అవుతుందా? మరి ఇలా మరి ముఖ్యమైన రోజు అని చెప్పి అందరు బంగారం గొర్రెలిక తరలిరు. ఇక మరి ఎట్లా ఉంది ఈ రోజు, చూస్తున్నారు కదా పరిస్థితి? మంచిగానే ఉంది అన్న, ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి సంవత్సరము తీసుకుంటా. ప్రతి సంవత్సరం ఈ దినం బంగారం కొంటావా? కంపల్సరీ తీసుకుంటా. నేను తీసుకోబట్టి కూడా ఒక 10-15 ఏళ్ళు అవుతుంది. ఇక మరి ఓ 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ చేయమంటే చేస్తున్నారా లోపల? ఒకటే రేట్ అన్న, ఒకటే రేటు. చూసిరు కదా, ఒకటే రేటు ఉన్నది. మొత్తం మీద అయితే నేను అర్ధగంట సేపటి సంది నిలబడి మరి బంగారం కొన్నా అని చెప్పి అక్క అయితే మస్తు మురుస్తూ ఉన్నది. మొత్తం మీద అయితే ఈ రోజు మంచిగా ప్రత్యేకమైనటువంటి దినం. ఈ రోజు బంగారం కొనడానికి వచ్చినావు, ఎట్లా అనిపిస్తున్నది అక్క? మంచిగా అనిపిస్తుంది. బంగారం కొంటే ప్రతిసారి కొంటాం, అక్షయ తృతీయ రోజు మంచిగా అనిపిస్తుంది అని కొంటున్నాం. మరి ఎవరి కోసం బంగారం కొనికి వచ్చినావు, ఇంతగానం లైన్ లో నిలబడ్డావు? మొత్తం మా కూతురు కోసం కొనడానికి వచ్చినాం. మరి బంగారం ఎంత ధర ఉన్నది అక్క, ఏం సంగతి? 73,000 ఉందంట. 73,000. అందరూ ముఖ్యంగా ఆడబిడ్డలు అందరూ ఈ రోజే బంగారం కొనడానికి ఏ బంగారం షాప్ చూడు నిండిపోయింది. ఇక మరి మీరు అట్లా 2-3 బంగారం షాపులు చూసి వచ్చిరా, డైరెక్ట్ వచ్చిరా? 2-3 చూసి వచ్చినాము. ఎక్కువ రేటు ఉన్నాయి, ఇక్కడ తక్కువ రేటు ఉంటుంది అని ఇక్కడికి వచ్చినాం. ఎట్లానా ఏడికెళ్ళి వచ్చిరానా, ఏం సంగతి? మేము మల్లపురంకి వెళ్ళి వచ్చినాము. ఒక 10-15-20 కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఊరు. 10 సార్లు ఇన్నే కొంటాము. చాలా శ్రేష్టమైనది, మంచి బంగారం ఇస్తారు వాళ్ళు. కరెక్ట్ రేట్ ఉంటుంది, వెయిట్ కూడా కరెక్ట్ ఉంటుంది. నువ్వు ప్రపంచంలో ఎక్కడ వెయిట్ వేసుకున్నా కానీ సరిగ్గా ఉంటుంది, సరైన ధరకు అమ్ముతారు వాళ్ళు, బాగుంటుంది. మేము 10 సార్లు ఇక్కడనే కొంటాం. మరి ఏమైనా ఆఫర్లు పెట్టిరా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు? మేము ఎప్పుడు 10 సార్లు కొంటాం కానీ ఏం ఆఫర్లు ఇయ్యరు. వాళ్ళు కరెక్ట్ జోకి మనం డబ్బులు కట్టి తీసేసుకుంటారు అంతే, ఏం ఇచ్చే ఉండదు, ఏముండదు. ముఖ్యంగా పండుగ పూట ఎట్లా అనిపిస్తున్నది సార్, ఎంత కొంటున్నాం? చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంటే 10 సార్లు కొంటామని, 10 నెలలు కొంటామని ఉంటుంది ఆశ ఒకటి. దాని గురించి మేము కొనడానికి వచ్చినాం. ఇప్పుడు ఈ అన్నలు అక్కలు అందరూ బంగారం కొనడానికైతే తరలిరు అక్షయ తృతీయ నాడు. ఈనాడు బంగారం కొంటే ఇక మంచిగా ఉంటుంది. ప్రతి నెల బంగారం లెక్కనే బంగారం పెరిగే అవకాశం ఉంటుంది, ప్రతిసారి బంగారం కొనేటట్టు ఉంటుంది. మరి అంతగానం శుభం కలుగుతుంది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు. మరి ఇంకొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం. లైన్లు అయితే తండోపతండాలుగా అయితే మరి లైన్ కట్టిరు, చూసిరు కదా. అక్క నీ పేరేం పేరు అక్క? నా పేరు భాగ్యరేఖ. భాగ్యరేఖనా? ఇక ఏడుకెళ్ళి వచ్చినావు ఇప్పుడు బంగారం కొనికి? కర్మన్ గడ్కి వెళ్ళి వచ్చిన. కర్మన్ గడ్కి వెళ్ళి ఇక దూరం జర ఎక్కువనే అనుకో. ఎంతసేపటి సంది వచ్చినావు, ఏం సంగతి, ఎప్పటి సంది లైన్లో నిలబడ్డావు? నేను పొద్దున వచ్చిపోయినా, చాలా మంది ఉన్నారని వెళ్ళిపోయినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. వచ్చి తులం తీసుకున్నా, మళ్ళీ వెండి పట్టగొలుసులు కూడా తీసుకున్నా.
ఇక ఈ ముఖ్యంగా ఈ దినమే కొన్నికే మరి అందరూ ఈ దినమే కొంటా ఉన్నారు. ఈ సెంటిమెంట్ ఈ కొంటే మళ్ళీ 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 కొంటారు అన్నట్టు ఒక సెంటిమెంట్ ఉంది. పైగా ఈ శుక్రవారము అక్షయ తృతీయ శుక్రవారం అనేసి కొంటున్నాం. ఇక లక్ష్మీదేవి పుట్టినరోజు నాడు కొంటే ఇక లక్ష్మి కలిసి వస్తుంది అని చెప్పి అంతే కదా, మన ఇంటికి వచ్చినట్టే అన్నట్టు కొంటున్నాం. మరి ఎంత ఉన్నదాకా బంగారం ధర తులం? 73 ఉంది. 73,000 ఉన్నదా? ఆ. వాయమ్మ. మరి ఈ అనియానం పైసలు ఎట్లా జమ చేస్తే ఏం సంగతి? ఇక చేసుకోవాలి కదా, ఎంతో కొంత 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 కూడబెట్టి చిట్టీలో ఏదో ఒకటి వేసుకొని ఈరోజు తీసుకుంటాం. ఆ. ఇక ఎవరి కోసం కొన్నావు అక్క బంగారం? పిల్లల కోసం కొంటాం, నా కోసం కొంటా. అక్క నీ పేరేం పేరు అక్క? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇక ఏడుకెళ్ళి వచ్చినావు నువ్వు? అంబర్పేట. మరి ఎట్లా ఇంతగానం లైన్లు ఉన్నది, బంగారం దొరికేటట్టు ఉన్నదా? దొరుకుతుంది. మరి ఎన్ని తులాలు కొనేందుకు వచ్చినావు అక్క? ఈ రోజు ఒక గ్రామ్ అన్న కొనుక్కోవాలని, తులాలని కాకుండా ఒక గ్రామ్ కోసమైనా వస్తాం. ఒక గ్రామ్ కొంటే చాలు ఇవాళ. చాలు, ఈ రోజు ఒక గ్రామ్ కొనుక్కున్నా ఇక అదొక సెంటిమెంట్ అంతే. ఇక ఈ అల్ల ఎందుకాక అందరు ఇట్లా బంగారం కొంటుంటారు? ఇక అక్షయ తిథి కదా, దాని గురించి బంగారం కొన్నావా అవ్వ? కొనడానికే వచ్చిన నాయన నేను ఇలా. మరి కొన్నావా? కొంటా. కొంటావా? ఏడుకెళ్ళి వచ్చినావు? ఉప్పు కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. ఇలా ముఖ్యంగా మరి బంగారం కొనడానికి ఇంత పెద్ద లైన్ అయితే చూస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తున్నది ఈ లైన్ చూస్తుంటే? ఇక ఎప్పుడైనా ఉంటది, ఇంకా ఎక్కువ కూడా ఉంటది, ఇంకా చాలా ఉంటది, ఇలా తక్కువ ఉండదు. ఇలా తక్కువ ఉన్నదట. మరి నువ్వు ఎప్పటి సంది బంగారం ఎప్పటి ధర ఉన్నప్పటి సంది కొంటున్నావు? నేనా 2000 ఉన్నప్పటి నుంచి కొంటున్నా. ఇప్పుడు 70,000 మీద అయిపోయింది. 73,000 ఉంది, 73,200 ఉంది ఇప్పుడు. ఇక అప్పటికి ఇప్పటికి చూస్తే ఏమనిపిస్తుంది మళ్ళా? ఏమనిపిస్తలేదు, ఇప్పుడు పైసలు వస్తున్నాయి, అప్పుడు పైసా రాకుండే అంతే. అంతేనా? అప్పుడు ఏమో 300 జీతం ఉండే, ఇప్పుడేమో 30,000 జీతం ఉంది, ₹1,00,000 జీతం ఉంది. తెస్తున్నాము, షాపులో పెడుతున్నాం. ముఖ్యంగా చాలా మందికి ఇలా బంగారం ఎందుకు కొంటారో తెలియదు. ఇక జర ఆ ముచ్చట చెప్పు మామూలు కోసం. అంటే ఈరోజు అక్షయ తిథి అని అమ్మగారు లక్ష్మీదేవి పుట్టిన రోజు అని తప్పకుండా ఈరోజు తీసుకుంటే లేని వారికి కూడా లక్ష్మీదేవి కటాక్షంతో బంగారం కలుగుతుంది. మళ్ళా నర్మదా నది పుష్కరాలు వచ్చినాయి, అట్లా కూడా మనకు అందరికీ లేడీస్కు చాలా మంచిగా ఉంటుంది, లక్ష్మీదేవి కలుగుతుందని తప్పకుండా ఈరోజు తీసుకుంటే మంచిది. ఇక చూసిరు కదా ఎవరి సెంటిమెంట్ అలాగుంటుంది. ఇక మొత్తం మీద ఇవాళ అయితే పండుగ దినం నాడు మంచిగా బంగారం కొంటే శుభం కలుగుతుంది అని చెప్పి అక్క అయితే చెప్పబట్టే ఇట్లా అమ్మల అక్కలు మొత్తం బంగారం షాప్కి వచ్చిర్రు. మరి ప్రతి బంగారం షాప్లో ఇదే విధంగా ఇంతే రష్ అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద అయితే ఇక సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు బంగారం తీసుకున్నందుకు. ఇట్లా మొత్తం మీద అయితే ఉన్నది పరిస్థితి. ఇక మీ దగ్గర కూడా చాలా మంది బంగారం కొనొచ్చు, ఇలా చాలా మంది కొనొచ్చు, శుభం కలుగుతుందని ఇది ఈ రోజున ముచ్చట. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.